రవీంద్ర కౌశిక్ అని గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్ లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. మన ఇండియన్ స్పై హిస్టరీలో రవీంద్ర కౌశిక్ గారిది చాలా పెద్ద స్థానం. ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ ద ఇయర్స్ కరెక్ట్లీ 1979 నుంచి 1983 వరకు ఆల్మోస్ట్ 4-5 years ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఇండియాకి పంపించారు అని చెప్తారు. స్పై నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, ఆ వెబ్ లో ఎవరైనా దూరంలో కూడా దొరికిపోయినా సరే ఒక్కొక్కరితో స్పైస్ అందరూ దొరికిపోయే అవకాశం చాలా ఉంటుంది సార్. ఇఫ్ ఐఎమ్ రైట్ 1983లో ఆయన దొరికిపోయాడు సార్. అండ్ పాకిస్తాన్ జైల్లోనే ఫస్ట్ ఆయనకి ఉరిశిక్ష అని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో కన్వర్ట్ చేశారు. కానీ అల్టిమేట్లీ 2001లోనే ఆయన జైల్లో ఉంటుండగానే చనిపోయారు. హెల్త్ కండిషన్స్ వల్ల. మనందరికీ తెలుసు పాకిస్తాన్ జైల్లో కండిషన్స్ ఎలా ఉంటాయి. సో ఆబ్వియస్లీ 1983 to 2001 అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అతను నరకాన్ని అనుభవించుంటాడు ప్రతిరోజు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఎలాంటి దేశం మనందరికీ తెలుసు. అండ్ అందులో ఆ దేశం మీద స్పై చేశాడు అన్న మనిషిని 18 సంవత్సరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేసి ఉంటారో అన్నది మనం ఊహించుకోవచ్చు. అంత దేశం కోసం త్యాగం చేసింది రవీంద్ర కౌశిక్. అందుకే స్పై నెట్వర్క్స్ లో ఆయన్ని దేవుళ్లా భావిస్తారు. స్పై నెట్వర్క్ లో రవీంద్ర కౌశిక్ ఇస్ కన్సిడర్డ్ టు బి గాడ్.